ఇలాగే వేల కోట్లు ఏమైనా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద. ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలాడు. హర్షద్ మెహతా 90s 3000 crores, ఈరోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది. దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం చేయరు. ఇవన్నీ ఏందైతే వదిలేయండి ఆ మైండ్లు. ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛనిచ్చుకో. ఎందుకు ఆపుతున్నారు? సైదాపురంకి నేను కాదు, మీరు అందరూ వెళ్ళండి. ఎడారైపోయినట్టుందా లేదా చూసుకోండి. నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది, ఎంతమంది ఆర్తనాదం. ఎండిఎల్ పాపం, ఆ ఫోటో కూడా చూపిస్తాను. పాపం 400 MDLs ఉన్నాయి. అందరు ₹1,00,000 కట్టుకున్న వాళ్ళు. మీరు ఓపెన్ చేసినవన్నీ 30. ఆ 30 కూడా ఎవరి? 20 మంది ఫైన్లు ఉన్న వాళ్ళే. 160 మైన్లు ఉంటే 25 మైన్లు ఓపెన్ చేశారు. ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత, ఆయనకి నాకు పాతే ఉండొచ్చయ్యా, ఆయనకి నాకు పాతే ఉండి కూడా ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన ఇవన్నీ నేను చెప్పకూడదా? అంటే డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా? వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా?